నేను ఒట్లూరు నుంచి వచ్చాను, ఇందరమ్మ కాలనీ నుంచి. నా పేరు వెంకటేశ్వరమ్మ, కొడాలి వెంకటేశ్వరమ్మ. నేను ఫస్ట్ ధ్యానంలోకి ఎలా వచ్చానంటే, నేను కార్తీక మాసం చేసి కూర్చున్నాను కుర్చీలో. భక్తి ఛానల్ అంటే ఇష్టము. ఆ భక్తి ఛానల్ నొక్కుతా పిఎన్టీ ఛానల్ వచ్చింది. అప్పటికి 3 నెలలు అంటారు రిలీజ్ అయ్యి. నాకు తండ్రి పత్రిజీ గారే కనిపించారు. ఎలా చూశాను భక్తి ఛానల్ ఒక్కంగానే నాకు సార్ కనిపించారు. హిందీ ఛానల్లో చూసేదాన్ని. అమ్మ నాకు ఈ తండ్రి కనిపించారు, హిందీ అర్థమవుతలేదని. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టారో నేను కాడ అలా 10 నిమిషాలు చూసి కుర్చీలో కూర్చుని శ్వాసను గమనిస్తా నేను ధ్యానం చేస్తుంటే నాకు అసలు ఎలాగో ఉంది. నేను ఎక్కడికో వెళ్ళి ఏంటి ఇది తెలుసుకోవాలని అరగంట పావుగంట చేశాను. ఇంకప్పుడు నేను మళ్ళీ మామూలు మనిషి స్థితిలోకి వచ్చి ఆ రోజు నుంచి నేను ధ్యానం చేస్తాం మొదలుపెట్టాను. నేను చేపల వ్యాపారం చేసేదాన్ని. అలా వెళ్తానే నాకు మోగజీవులు ప్రాణం తీయకూడదని తెలియదు. అలా 2 నెలలు కంటిన్యూగా వెళ్ళాను. విజయవాడ వెళ్ళి ఏలూరు వేసుకొచ్చి కలెక్షన్ చేసుకుని వెళ్ళేదాన్ని. ఓ రోజున నేను వెళ్తా నాకు ఇక్కడ ఈ గుండె దగ్గర నొప్పి వచ్చింది. ఇంటికి వెళితే వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ గారు ఏయో అంటారు అని ఈ చేత్తో క్యాను ఈ చేత్తో బిందె ఇచ్చుకొని నేను అలాగే నిలబడిపోయి ఇలా నుంచుని ఒక్క 10 నిమిషాలు ఈ ఊపిరి అందుతలేదు. ఒక 10 నిమిషాలు ఇలా నేను ఆ శ్వాసను గమనిస్తా నుంచున్నాను. మళ్ళీ నాకు ఈ శ్వాస ఇక్కడ నా గుండె దగ్గరికి వచ్చి అప్పుడు ఈ గుండె ఇలా రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి రాకుండా నేను మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత నాలో నేను ప్రశ్న వేసుకున్నాను. నేను అప్పటికి 23 సంవత్సరాలు కదా శాఖాకారిని అయ్యి. నేను ఈ మూగజీవుల్ని తెచ్చి వీళ్ళకి చంపి నేను ఇస్తుంటే తింటున్నారు కదా, నేను ఈ అమ్మకూడదు అని నాలో నేను అనుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇది 8వ సంవత్సరం నేను ధ్యానంలోకి వచ్చి తండ్రి పత్రిజీయే నా గురువుగా నేను పిఎన్టీ ఛానల్లో చూశాను. మళ్ళీ ఇది ఏంటి ఈ ధ్యానం ఇదేనా కాదా అని మళ్ళీ భాస్కర్ సార్ దగ్గరికి వెళితే, అమ్మ ఇది నువ్వు దేవతవమ్మ, నువ్వు ఎలా కనిపెట్టేవంటే నేను పిఎన్టీ ఛానల్ చూశాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సారు అన్నాను. ఒకరోజు మంజులత మేడం గారు అమ్మాయి పాంప్లెట్లు పంచుతాకు వచ్చింది. అమ్మ ఇలాంటి తల్లులు ఉన్నమట్టి ఈ పిఎన్టీ ముందుకు వెళ్తుంది, పిఎన్టీ చూస్తున్నామంటే నేను ఇది 2 నెలల నుంచి చూస్తున్నాను అని అన్నాను. ఆవిడ పాంప్లెట్ ఇచ్చి ఇక్కడ భాస్కర్ సార్ గారు అపార్ట్మెంట్లో ధ్యానం పెట్టారు రామ్మంటే ఆ రోజు చూస్తూ ఉండేదాన్ని. వీళ్ళకి పని పాట లేదేంటి కళ్ళు మూసుకుంటున్నారని 200 మంది 100 మంది అలా కూర్చుని ఉండేవారు. నేను చూసుకుంటూ వచ్చేదాన్ని. ఇంకా అప్పుడు నేను వెళ్ళిన తర్వాత అప్పుడు భాస్కర్ సారు నాతో చెప్పించారు, నువ్వు ఎలా వచ్చావు ఏంటని చెప్పమంటే చెప్పాను. నాకు ఎంత ఆనందంగా ఉందో సార్ని హిందీ ఛానల్లో చూశాను సార్ని. ఇంకొక రోజు నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను మంజులత గారు మేడం గారింట్లో. నాకు ఆంజనేయ స్వామి ఇలా వెళ్తున్నారు. ఇలా వెళ్తుంటే అలా చూశాను. ఇలా పక్కన కోనేరు ఉంది. అమ్మో ఏంటి అందులో చేపలు కితకితలు ఆడుతున్నాయి. అమ్మో ఏంటి ఇలా వచ్చింది అనుకున్న తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చుని ధ్యానం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు పత్రి సార్ వస్తున్నారు అని మంజులత మేడం గారు చెప్పారు. చెప్తే ఆవిడ నన్ను కారులో తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ మేడం గారు రాధా మేడం గారు పిరమిడ్ ఏంటో తెలియదు. ఆ మంజులత మేడం గారు నన్ను తీసుకొస్తే అప్పుడు పత్రి సార్ గారు కూర్చుని ఉన్నారు. అమ్మో ఈ మూగజీవులు ప్రాణం తీశాను, నన్ను కొడతారేమో అని ఇదే ఉండిపోతే అప్పుడు సారు నాకు ఇలా చూశారు. ఇలా చూసేటప్పటికి ఏంటి సార్ నాకు ఇలా చూస్తున్నారని నేను అలా వెనకాల అలా వచ్చి నుంచుని అందరూ భుజాలు ఈ కాళ్ళు నొక్కుతుంటే నేను నొక్కుతున్నాను. నా గుండెల్లో భయం, అమ్మో నేను మోగజీవులు ఎన్నో కోట్లు ప్రాణాలు తీశాను, నన్ను కొడతారేమో అన్న భయం ఉండేది. ఆ సార్ ఇలా చూసేటప్పటికి ఆ ఎలుగు నా గుండెల్లో అత్తుకుని నాకు నోటు మాట ఇవ్వలేదు, కంటి చూపుతో నాకు చెప్పారు ధ్యానాన్ని శ్వాసను గమనించమని. నేను 8 సంవత్సరాల నుంచి నేను ధ్యానాన్ని చెప్తా వెళ్తున్నాను. నేను వ్యాపారం మానేశాను.
5గురు రోగాలు తగ్గినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ధ్యానం చేయండి రోగాలు తగ్గుతాయి అంటే నేను 50,000 రూపాయలు మందులు ఆడుతున్నాను అందకృష్ణ కుమార్ గారు. ఇప్పుడు ఆవిడ ఆయురారోగ్యాలతో ఒక నెలకు చచ్చిపోతా ఉంటే ఆయురారోగ్యాలతో 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది. ఎంతో బాగుంది. మంజులత ఈ రాధా మేడం గారు నన్ను ఇలా నెట్టింది సార్ దగ్గరికి. నెట్టితే నాకు భయం వేసింది. భయం అయితే సార్ ఇలా చూశారు. ఇలా చూసేటప్పుడు అమ్మ ఏంటి చూస్తున్నారని నేను అలా చూశాను. సారంక నాకు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు కనపడ్డాడు రాధా మేడం గారి పిరమిడ్లో. సారు వచ్చిన తర్వాత మళ్ళీ 5వ రోజున వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ధ్యానంలోకి వచ్చుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు కనిపించారు. మళ్ళీ నాకు కుండలిని శక్తి రాధా మేడం గారు పిరమిడ్లో ఓపెన్ అయింది. రాధా మేడం గారు నాతో ఇంట్లో క్లాస్ చెప్పించారు. నాకు పిరమిడ్లే తెలియదు. రాధా మేడం గారితోనే నేను 3 సంవత్సరాలు పిరమిడ్కి వచ్చాను. నన్ను ఎంతో ఇదిగా మాట్లాడిచ్చేవారు, పాటలు పాడిచ్చేవారు. అసలు ఎంతో అద్భుతంగా ఉంది. మా ఆయన గారు వెనకాల నేను 7 సంవత్సరాలు చేయమన్నా ఆయన మొన్న పెద్ద తిరుపతి వచ్చారు. అప్పుడు నుంచి మారారు మా ఆయన గారు. అసలు ఎంతో ఆనందంగా ఉంది. నేను కనపడ్డ వాళ్ళకల్లా ధ్యానం చెప్తున్నాను. 5గురు. ఒక ఆవిడ పక్కా క్రిస్టియన్స్. ఆవిడకి ఎన్ని నొప్పి వస్తే ఆవిడని ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించాను. ధ్యానం చేయిస్తే ఆవిడకి ధ్యానం మంజులత మేడం గారి ఇంటికి తీసుకెళ్తే అమ్మ నువ్వు రోజు వచ్చి ధ్యానం చేయమంది. ఆవిడకి ఎన్ని నొప్పి తగ్గింది. ఒక ఆవిడకి కన్ను నొప్పి తగ్గింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. కొంచెం ఆరోగ్యం తక్కువతోనే వచ్చాను. నేను ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా కానీ ధ్యాన సాధనతో నేను తగ్గించుకున్నాను. నేను చెప్పిన వారు 5గురు కాడ ఆరోగ్యంతో ఉన్నారు. నా ధ్యాన సాధన ఇది. నేను ఎక్కడ ర్యాలీ ఉంటే అక్కడికి వెళుతున్నాను. సార్ అడుగుజాడల్లో నడిస్తే మనకి ఏది కొదవ ఉండదు. నేను సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. ర్యాలీ ఉందంటే నేను ఎప్పుడు ఛార్జీ వచ్చేటప్పుడు చూసుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ ఎవరో ఒకరు ఏ సారో ఏ మేడం గారో తీసుకొస్తారు. నేను ర్యాలీలకు వెళ్తున్నాను. కాకినాడ క్లాస్కి చెప్పారు, వెళ్ళానమ్మా ఎంత బాగుందమ్మా, ఎంత బాగా చెప్పావమ్మా అన్నారు. నేను అలా నా ప్రయాణం నా తొలి శ్వాస విడిచే వరకు నా ప్రయాణం ఇలా కొనసాగుద్ది. నేను పత్రి సారు ధ్యానాన్ని అందరికీ అందిస్తాను. మళ్ళీ నాకు మా ఇంట్లో కూర్చుంటే రమణ మహర్షికి కాలు తోలు ఊడిపోయి పురుగులు వస్తున్నాయి. రమణ మహర్షి ఎవరో నాకు తెలియదు. అమ్మో అమ్మ అని నేను వెళ్ళి ఇలా చేత్తో కుడి చేత్తో ఇలా లోనకు నొక్కపోతుంటే ఆగు ఆగు అన్నారు. ఇంకా అలా నుంచున్నాను. ఒక ఆవిడ రాధా మేడం గారింట్లో అఖండ ధ్యానం పెట్టారు. ఒక మేడం గారు పెద్ద మాస్టర్, సీనియర్ మాస్టర్. ఆవిడ వచ్చి మేము ఈ పైన టిఫిన్ చేస్తా కూర్చుంటే ఆవిడొచ్చి అమ్మ మీదేం కులం ఏంటి సార్ కులం ఎంచలేదు కదా, అందరిది ఒకటే కులం అన్నారు. ఈవిడ వచ్చి ఏంటి ఇలా అంది అని నేను ఆ రాత్రి అఖండ ధ్యానంలో కూర్చుని అప్పుడు ఈరబ్రహ్మం గారి దగ్గరికి నా షోలు నడుచుకుంటా వెళ్తుంటే నేను చూసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీరు లేకండి, మీ దగ్గర నుంచి ఇక కులం వచ్చింది, ఆ కులం ఏంటో మీరు చెప్పాలని ఇలా నుంచున్నాను. సార్ సమాధిలో నుంచి లేచి ఆ సమాధి పైన కూర్చుని ఇలా చూసినాక నువ్వెవరనీ కులం అడగొద్దు, ఎవరన్నా కులం అడిగితే మనదందరిది ఒకటే కులం అని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను అలాగే ఫాలో అవుతున్నాను. గోవిందమ్మ తల్లి బంగారపు పళ్ళెమో మరి ఇది ఎండు పళ్ళెమో తెలియదు, దగదగలాడుతుంది. ఆ దగదగలాడే పళ్ళెములో అన్నం పెట్టుకొచ్చింది, నేను చేయి జాపాను. ఇవ్వనంది, ఏంటి నాకు ఆకలి అవుతుంటే ఇవ్వనంది అని ఇంకప్పుడు అలా చూస్తుంటే 3 ముద్దలు మనం ఇలా తిప్పుతాము, ఆమె ఇలా తిప్పి నా నోటికి అందించారు, నా నోట్లో పెట్టారు. ఆ 3 ముద్దలు తిన్నాను. ఇంక వచ్చి మళ్ళీ నా షోలు నా కట్టిలో పడింది. నేను అలా చూసుకున్నాను. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఏంటి నాకు ఈ కష్టాలు, ఈ దరిద్ర బతుకని నేను అనుకుంటుంటే సారు పండిన పంటలో ఆ కంకులు రాలిని పంట చేలో సారు ఇలా గుప్పుడు తీసి నా చేతికి ఇచ్చారు. నేను పండన పంట చేలో ఒంగుని అక్కడక్కడ ఒక కంకి తీస్తున్నాను. ఇలా ఒంగుని గుప్పుడు తీసి ఇచ్చారు. అదే పంట అంటే ఏంటి, ఈ ధ్యానం పంట, ఈ ధ్యానమిత్రులు. మనం అంటే ఏదో ఐశ్వర్యాలు ఏయో అనుకుంటాం. ఈ ధ్యానాన్ని మనం అందిస్తూ ఉంటే మనకి ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం ఎంతో ఎత్తుగా ఎదగగలరు. నేను ఒక బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాలనుకున్నాను.
ఇక్కడ ఉన్న ఏలూరు మేడం గారు వాళ్ళు టిక్కెట్ తీసుకున్నారు. తీసుకుంటే అయ్యో నాకు తెలియదే, నేను ఎలా వెళ్ళాలని ఏడుస్తున్నాను. అప్పుడు ఏడుస్తుంటే ఒక ఆమె ఉంది, నేను విజయవాడ నుంచి వచ్చాను, ద్వారకా తిరుమల జానమహాయాగం జరుగుతుంటే అక్కడ కూరగాయలు వస్తుంటే ఆవిడ అంది, అమ్మ ఏడకు, మీ ఊరు పేరు నీ నెంబర్ ఇమ్మంది, ఇచ్చాను. అప్పటికప్పుడే నా దగ్గర డబ్బులు తీసుకోకుండా 500 ఎట్టి బెంగళూరుకి టికెట్ బుక్ చేసింది. నేను ఎంత మిస్ అయిపోతున్నానని ఏడ్చాను. మనం ఏదైతే కావాలనుకుంటామో అదే మనకి వస్తుంది. మనం దేనికి ఆశించకూడదు. ఒక జ్ఞానాన్ని అందరికీ అందించాలి, అందరికీ అందించాలి. ఈ ప్రపంచమంతా జ్ఞానమయం అవ్వాలి. ఈ ప్రపంచానికి మనం అందరం కలిపి చేనేతనిచ్చి జ్ఞానాన్ని అందించాలి. ఈ ఫ్రీయంచేని మనం ముందుకు సాగించాలి. అందరం సహారాలతో ఈ ఫ్రీయంచేని మనం ముందుకు సాగించాలి. అందరూ అందించాలి. ఈ ఫ్రీయంచి ముందుకెళ్ళద్ది. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. మా ఆయన గారి కాడ ధ్యానానికి వచ్చారు, ఆయన కాడ పిలవమంటారా సార్ చెప్తారు. అక్కడ ఉన్నారు, పిలవండి కొంచెం. మరి ఆయన కాడ నన్ను ఎక్కడికి వెళ్ళొద్దనేవారు. ఆయన ఒకసారి ఎందుకు వెళుతున్నామంటే ఆయన చెప్పకుండా వెళ్ళిన రోజులు ఉన్నాయి నేను ధ్యానానికి. ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసను గమనిస్తే మనం ఎన్ని లోకాలైనా చూసి రావచ్చు. నేను కింద భూమిలో మెట్టులు దిగి వెళ్తున్నాం మొత్తగారు, నేను పత్రిసారు లాన్ నుంచి వస్తున్నారు. ఆ భూమిలో నుంచి వస్తుంటే అమ్మో ఏంటి మేము కిందకి మెట్లు దిగాలనుకున్నాము, సార్ వస్తున్నారు పదండి పైకి అన్నారు. సారేమో వెనకాల, మేము ముందు అలా పైకి వచ్చాము. ఎన్నో 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 నేను చూశాను. మళ్ళీ నేను బద్రీనాథ్ వెళ్ళాలనుకున్నాను, బద్రీనాథ్ వెళ్ళలేకపోయానే అనుకుని అంటే బద్రీనాథ్ గుమ్మం కాడ నేను ధ్యానంలో నా షోలు వెళ్ళి చూసుకున్నాను. అమరనాథ గుమ్మం దగ్గర కూర్చొని చూసుకున్నాను. ఆ పిఎన్టీ ఛానల్ ఆత్మ ప్రణామాలు. మా